ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రతిదినము వాక్యంతో ప్రారంభించండి, ప్రార్థనతో ప్రారంభించండి. ఈ దినమున దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంది, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే, ఆ ప్రార్థనలో ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచయ్యా. అవును, మనకి ఏమి కావాలి అనంటే ప్రతిదినము దేవుని యొక్క కృప ఎంతో అవసరం. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. ఆయన కృప లేకపోతే మనము ఊపిరి కూడా తీసుకోలేం. అందుకనే మోషే గారు దానిని గుర్తించి గ్రహించి ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఆ ప్రార్థన చేయాలి. తండ్రి, ప్రతి దినము ప్రతి ఉదయము నీ కృపతో మమ్మను తృప్తిపరచయ్యా. ఎందుకు ఆయన కృప మనకు కావాలంటే మోషే గారు తెలియచేస్తున్నటువంటి మాట 2వ లైన్లో వ్రాయబడి ఉంది, అప్పుడు నీ కృప మమ్మల్ని ఎదుర్కొనినప్పుడు నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అప్పుడు మా దినములు ఉత్సాహముగా ఉంటాయి. అప్పుడు మా దినాలు సంతోషంగా ఉంటాయి. ఆయన కృప మనకి ప్రతి ఒక్క శోధనలో కూడా శక్తినిస్తుంది. సంతోషముగా ఉండటానికి మనకి శక్తినిస్తుంది. ఉత్సాహంగా ఉండటానికి మనకి శక్తినిస్తుంది. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది కదా, నా కృప నీకు చాలును. మన జీవితాలకి ఆయన కృప చాలండి. మన జీవితాలకి ఆయన కృప ఎంతో ఎంతో శ్రేష్టమైనటువంటిది. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని అడుగుదాం, ప్రభువా నాకు నీ కృప కావాలి, నాకు నీ కృప కావాలి. ప్రతి దినము మనం ఏదో ఒక శోధన ఎదుర్కొంటూ ఉంటాం, ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటాం, ఏదో ఒక సవాళ్ళను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక సేవకుడు మ్యాక్స్ లుకాడో అనేటువంటి ఒక సేవకుడు తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అనంటే, గాడ్ ఆన్సర్స్ ఆల్ ద మెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ వన్ వర్డ్, దట్ ఈస్ గ్రేస్. దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఒక్క మాటతో సమాధానం ఇస్తాడంట. అదేంటి అంటే కృప. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీ జీవితంలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. చాలా సవాళ్ళైనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొనవచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనంటే, ఆయన నిన్ను తన కృపతో ఎదుర్కొనబోతూ ఉన్నాడు. ఆయన నీకు తన కృపనిచ్చి తృప్తిపరచబోతూ ఉన్నాడు. నీ హృదయానికి సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ హృదయానికి ఉత్సాహాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ ఆయన కృప మనకు తోడుంటే చాలు. ఆయన కృప మనతో ఉంటే చాలు. ఏ బంగారము, ఏ ధనధాన్యాదులు, ఎటువంటివి కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ ఆయన కృప మనకి సంతోషాన్ని ఇస్తుంది, మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి శోధనను జయించేటువంటి శక్తి దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆయన సముఖములో ప్రార్థన చేద్దాం. తండ్రి, నాకు నీ కృపను దయచేయండి, నీ కృప నా జీవితానికి చాలయ్యా అని ప్రార్థన చేద్దాం. రండి, మనందరం కూడా కలిసి ప్రార్థిద్దాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. తండ్రి, మాకు ఉచితముగా నీ కృపనిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగోండి మోషే గారు ప్రార్థించారు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తూ వచ్చాడయ్యా. తండ్రి, ఈ రోజున నీ సన్నిధిలో నీ బిడ్డలుగా చేరి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మమ్మును కూడా ఉదయమున ప్రతి దినమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రవ్వా. ప్రత్యేకంగా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము నైనా. వారు ఎలాంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారో ప్రవ్వా, ఎలాంటి శోధనలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారో నైనా, ఎలాంటి సవాళ్ళు వారి జీవితాల్లో ఎదుర్కొంటూ ఉన్నారో నైనా, నిశ్చయముగా నీ కృపతో వారిని ఆవరించుదువుగాక నైనా. నిశ్చయముగా నీ కృపతో వారి ప్రాణమును తృప్తిపరచండి
బలపరచుదువు గాకనైనా. అప్పుడు వారి హృదయానికి, అప్పుడు వారి మనసుకు సంతోషము కలుగుతుందయ్యా. వారి జీవితాలకు ఉత్సాహము కలుగుతుంది ప్రవ్వా. తండ్రి, ఇదిగోని నీ సన్నిధికి వస్తూ నీ కృపకు అప్పగించుకుంటున్నాము నైనా. ఈ దినమంతా నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరినీ నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.